చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చంద్రబాబు గారు లోకేష్ కొట్టిన దెబ్బకు జగన్ షాక్ అయ్యాడా అంటే అవునని అంటున్నారు రాష్ట్ర ప్రజలు. వైసీపీ అధినేత జగన్ రెడ్డికి 2024 ఎన్నికల ఫలితాల నుంచి ప్రారంభమైన షాకులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి నెల ఏదో ఒక షాక్ తగులుతోంది. గిలగిల్లాడటం జగన్ రెడ్డి వంతవుతోంది. వైసీపీకి నిజంగానే కాలం కలిసి రావటం లేదేమో అనిపిస్తుంది. కాలం కాటు వేసిందా అన్న రీతిన జగన్ రెడ్డి పరిస్థితి తయారైంది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చింది. చంద్రబాబు మాట ఇచ్చినట్లే తల్లికి వందనం పథకాన్ని పాఠశాలలు ప్రారంభించిన రోజునే ప్రారంభిస్తారని జగన్ రెడ్డి అస్సలు ఊహించలేదు, ఊహించి ఉండడు. సూపర్ 6లో ఇది ఒక అతి పెద్ద పథకం. 67 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 40 లక్షల మంది తల్లుల ఖాతాలో వేసే బెనిఫిట్ ఇది. అంతమంది మహిళామణులకు ఆర్థికంగా తోడ్పాటు అందించే అద్భుతమైన పథకం ఇది. జగన్ రెడ్డి హయాంలో 42 లక్షల మంది విద్యార్థులకే ఇచ్చారు. అది కూడా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా ఒక్కళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడంతో తల్లుల ఆనందానికి ఆవదలు లేవు. ఇంత మైలేజ్ ఉన్న పథకాన్ని బాబుగారు లోకేష్లో సింపుల్గా ఇచ్చేయడంతో వైసీపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. జగన్ రెడ్డి హయాంలో అమ్మఒడి పథకం డబ్బులు వేయటానికి సంవత్సరంలో ఒక ఖచ్చితమైన నెల కానీ తేదీ కానీ ఉండేది కాదు. ఎప్పుడు వేస్తారో తెలిసేది కాదు. స్కూల్ అడ్మిషన్స్ టైంకి వేసేవారు కాదు. సంవత్సరంలో ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు వేసేవారు. ఒక సంవత్సరం అయితే స్కూల్స్ నడపలేదు అనే సాగుతో వెయ్యనే లేదు. డబ్బు వేసే రోజు అయితే పెద్ద హడావిడే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాక్షికి ఫుల్ పేజీ పేపర్ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద బహిరంగ సభ పెట్టేవారు. స్కూల్ పిల్లలను తరలించేవారు. సభ జరిగే జిల్లాల్లో పాఠశాలలకు సెలవు కూడా ఇచ్చేవాళ్ళు. ప్రైవేటు బస్సులను బలవంతంగా తీసుకుని పిల్లలను తరలించేవారు. వాలంటీర్లు, డ్వాక్రా వాళ్ళు అందరూ విద్యార్థులను తరలించే పనిలోనే ఉండేవారు. జగన్ రెడ్డి బటన్ నొక్కి స్పీచ్ ఇచ్చేదాకా పిల్లలకు ఫుడ్ కూడా పెట్టేవారు కాదు. నిజంగా పిల్లలు ఆ 5 ఏళ్ళు జగన్ రెడ్డి పాలనలో నరకం అనుభవించారు. ఈసారి అదేమీ లేదు. చంద్రబాబు గారు లోకేష్లు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అదే రోజు సాయంత్రం నుంచి తల్లుల ఖాతాలో డబ్బులు పడటం స్టార్ట్ అయింది. మొత్తం చెల్లింపులు 24 గంటల్లో పూర్తి చేసేశారు. ఇంత ప్లాన్గా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పుడు జగన్ రెడ్డితో సహా వైసీపీలోని అందరు నాయకులు గిలగిలా కొట్టుకుంటున్నారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రతి ఒక్కడు ప్రెస్ మీట్లు పెట్టేసి పెచ్చ ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు చెప్పేదాన్ని ప్రజలు పట్టించుకునే స్టేజ్లో అయితే మాత్రం లేరు. కూటమి ప్రభుత్వానికి జనం 100కి 99% పైగా మార్కులు ఇచ్చేశారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకునే జగన్ రెడ్డికి మాత్రం పాస్ మార్కులు కూడా ఇవ్వలేదు. ఆయనకి లభించిన మార్కులు కేవలం 11 మాత్రమే. బాబు గారి దెబ్బ అదిరింది కదా. త్వరలో మరో కాటా దెబ్బ పడనుంది. బీ రెడీ జగన్ రెడ్డి, బీ రెడీ.